విధేయత, సమర్థత, అనుభవం పూర్తిగా భిన్నమైన ఈ మూడు లక్షణాలు ఒకరిలోనే ఉంటే అంతకు మించిన అర్హత ఏముంటుంది? ఏ ప్రభుత్వానికైనా ఓ కీలక స్థానంలో తమకు కావాల్సిన అధికారిని ఎంపిక చేసుకోవాలనుకుంటే ఇంతకు మించి ఏ అర్హతలు కోరుకుంటుంది? ఏపీలో తాజాగా కొలువు తీరిన కూటమి సర్కార్ డీజీపీ పదవికి తగిన వ్యక్తిని వెతుకుతున్న క్రమంలో వారికి కనిపించిన ఆల్రౌండర్ ద్వారకా తిరుమలరావు. దీంతో ఆయన్ను రాష్ట్ర పోలీస్ బాస్ గా నియమించేసింది. ఈ నేపథ్యంలో ఆసక్తి కలిగించే డీజీపీ బాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడండి. 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారి అయిన ద్వారకా తిరుమలరావు గుంటూరు జిల్లా దేవాపురం వాసి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఏఎస్పీగా ద్వారకా తిరుమలరావు తన కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత కామారెడ్డి, ధర్మవరం ఏఎస్పీగా, నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా, అనంతపురం, కడప, మెదక్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ రేంజ్తో పాటు ఎస్ఐబిలో డీఐజీగా, చెన్నై సిబిఐలో కొంతకాలం పనిచేశాక తిరిగి ఏపీలో ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా వ్యవహరించారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి వచ్చేసిన ద్వారకా తిరుమలరావుకు అప్పటి కూటమి ప్రభుత్వం సిఐడి అదనపు డీజీగా కీలక బాధ్యతలు అప్పగించింది. దీంతో అప్పట్లో తీవ్ర సంచలనం రేపిన అగ్రిగోల్డ్ స్కామ్ నిందితుల్ని పట్టుకుని ద్వారకా తిరుమలరావు తన సమర్థత చాటుకున్నారు. అనంతరం మరో కీలక పోస్ట్ అయిన విజయవాడ పోలీస్ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ సర్కార్ 2020లో ద్వారకా తిరుమలరావును రైల్వే డీజీపీగా పంపింది. ఆ తరువాత 2021లో ఆయన్ను ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండీగా నియమించింది. అప్పటి నుంచి అదే బాధ్యతల్లో ఉన్న ఆయన్ను తాజాగా కూటమి ప్రభుత్వం డీజీపీగా ప్రమోషన్ ఇచ్చింది. తన కెరీర్లో పూర్తిగా పోలీసు శాఖలోనే పనిచేయడం, వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవడం, అవినీతి ఆరోపణలు లేకపోవడం, సీనియర్ ఐపీఎస్ కావడం వంటి అంశాలు ద్వారకా తిరుమలరావును కూటమి సర్కార్ డీజీపీగా ఎంచుకోవడం వెనుక ప్రధాన కారణాలు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల సమయంలోనే అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించిన ఈసీ సీనియర్ అయిన ద్వారకా తిరుమలరావుకే అవకాశం ఇస్తుందని అంతా భావించారు. కానీ పలు కారణాలతో హరీష్ గుప్తాను తాత్కాలికంగా నియమించింది. కూటమి సర్కార్ రాగానే ద్వారకా తిరుమలరావుకు డీజీపీతో పాటు ప్రజా రవాణా శాఖ కమిషనర్ గా, డీజీపీ కోఆర్డినేషన్ గా కూడా 3 బాధ్యతలు కట్టబెట్టింది. మొత్తంగా స్వస్థలమైన గుంటూరు జిల్లా నుండి తన ప్రస్థానం ఆరంభించిన ద్వారకా తిరుమలరావు అదే జిల్లాలో ఉన్న డీజీపీ హెడ్ క్వార్టర్స్ లో కాకీ బాస్ గా విధులు చేపట్టడం అంటే విశేషమే మరి.